హాయ్! హలో! నమస్తే అందరికీ. అయితే ఇవాళ మనకు స్పెషల్ ఎలిమెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక వ్యక్తి గురించి. ఆ వ్యక్తి ఏంటంటే ప్రపంచం ఎలా ఉన్నా, ప్రపంచం ఇవాల్టికి ఇవాల్టి తలకిందులైపోతున్నా కూడా రోజుకి 6 సిగరెట్ల కోట ఆయనకి ఖచ్చితంగా దక్కాలి. లేకపోతే ఆయన చచ్చిపోతాడు. ఇది నేను చెప్పట్లేదు. ఆయనే చెప్తున్నాడు. "వరద వాడినాపు అన్నా వాడాగట్లేదు." అసల ఆయన తాగడానికి గల మోటివేషన్ ఏంటి? ఆయన సిద్ధాంతాలేంటి? ఆయన పాటించే ఆచారాలేంటి? ఇవన్నీ ఏంటో ఒకసారి మన ఛానల్ ఏవీలో భద్రపరిచారు. ఒకసారి ఆ ఏవీలో ఏంటో చూసేద్దాం ఆయన గురించి. కాలం ఈ పిరికివాడిని కట్టేసింది. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. 6 సిగరెట్లు లేకపోతే అతనికి రోజు గడవదంట. సిగరెట్ అంటే తనకి ప్రాణం. సిగరెట్ లేకపోతే అతడు బ్రతకలేడు. పాన్ షాప్ ఓనర్లు కూడా ఆయనకి సలాం కొడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే అతనికి సిగరెట్లే అన్నీ. తిండి లేకపోయినా బ్రతుకుతాడేమో గాని సిగరెట్ లేకుండా బతకలేడు. అసలు ఎలా ఇలాంటి వింత మనిషి ఈ ప్రపంచం మీద? అలాంటి మనిషి గురించి మన రిపోర్టర్ ఇంకా ఆరా తీయబోతున్నారు. స్టే ట్యూన్ టు అవర్ పేజ్. ఆ వ్యక్తి మన ముందే ఉన్నారు. ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, మీ మోటివేషన్ ఏంటి? అంటే రోజుకి 6 సిగరెట్లు అంటున్నారు. పని పాట లేకుండా తాగుతున్నా అంటున్నారు. అక్కడ హెల్త్ ఖరాబ్ అయితున్నా మీరు తాగడం అయితే ఆపరని చెప్తున్నారు. అసల మీ సిద్ధాంతం ఏంటి? అసలు మీ మోటివేషన్ ఏంటి? అసలు మీకు ఈ అలవాటు ఎవరు నేర్పించారో ఒకసారి చెప్పండి సార్. మా అయితే ఒకరోజు మా ఫ్రెండ్ గాడు "ఒరేయ్! ఈ తెల్లగొట్టల నుంచి పొగ వదురా" అని చెప్పాడు. ఏంట్రా అంటే "స్ట్రెస్ రిలీఫ్‌లా" అని చెప్పాడు. అయితే నేను అలాగే ట్రై చేశా అనమాట. గాలొచ్చింది. నాకు కూడా స్ట్రెస్ రిలీఫ్ అనిపించింది. అలా ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అలా ఇవాళ 10 ఇయర్స్‌గా నేను తాగుతూనే ఉన్నాను. నాకు ఏ రోజు రిగ్రెట్ లేదు తాగుతున్నాను. అంటే సార్ కంటిన్యూయస్‌గా డైలీ సిగరెట్ తాగుతున్నానని చెప్తున్నారు. లంగ్ క్యాన్సర్ వస్తుంది అని తెలిసినా కూడా మీ తాగడానికి గల మోటివేషన్ చాలా నచ్చింది సార్. అంటే ఏదో రోజు మీ వికెట్ పడిపోద్దని మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. అయినా కూడా పట్టు విధులను విక్రమార్కుల్లాగా మీరు అలాగే తాగుతా అని చెప్తున్నారు. ఓకే. మీరు కంటిన్యూ అవ్వండి. మీ ఫ్లోలో మీరున్నారు. సో, ఫైనల్‌గా మన యూత్‌కి ఏమన్నా కొంచెం ఆహ్, తాగడానికి గల మోటివేషన్ ఏమన్నా ఇస్తారా? ఇదే కాదండి అసలైన మగతనం అంటే. చచ్చిపోతా అని తెలిసినా కూడా తాగుతున్నా. అదండి అసలైన మగతనం. సో, యూత్‌కి మోటివేషన్ ఇవ్వాలంటే ఫాలో యువర్ నీష్ అండి. నేనదే సో, ఇదండి ఆ స్పెషల్ ఎలిమెంట్, ఆ స్పెషల్ వ్యక్తి. చూసారు కదా! ఆయన తాగి, తాగి ఎలా చనిపోయేలా ఉన్నాడో. సో, ఇలాంటి ఇంకొందరు వ్యక్తుల గురించి మనం ఇంకా స్పెషల్‌గా తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు. అలాగే పేజ్‌ని ఫాలో చేసేయండి. సిగరెట్లు తాగకండ్రా హెల్త్‌లు పాడైపోతాయి.